చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏవైనా డిఫరెన్స్ ఉందంటారా? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి, మద్య కుంభకోణం అని చాలా ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడు దీన్ని ఏమంటారు ఈ ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా చెప్పాలంటే శాంతి భద్రతలు పూర్తిగా కోల్పోయినాయి. ఎక్కడ చూసినా కూడా కొట్టుకోవడము, అత్యాచారాలు, చిన్నపిల్లలను మానభంగం చేయడము, హత్యలు చేయడము, ఇది తప్పనిచ్చి ఎక్కడా కూడా శాంతి భద్రతలు అనేటివే లేవు. మా కడప ప్రాంతంలోనే చూసుకున్నట్లయితే ఇప్పటికీ దాదాపు 23 హత్యలు అయ్యాయి. చిన్న పిల్లలు, పసిపిల్లలు గడ్డికోటలో ఒక అమ్మాయిని చేసి పడేస్తే ఆ శవాన్ని కూడా కనుక్కోలేని దుస్థితిలో పోలీస్ శాఖ ఉంది. అంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే. శాంతి భద్రతలు అనేటివి రాష్ట్రంలో ఎక్కడా లేవు, కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా కోల్పోయినాయి. శాంతి భద్రతలు లేవు, అంతా దోపిడీ రాజ్యం మాత్రమే ఉంది. కానీ ఇంకా చెప్పాలంటే ఇక్కడ కేవలము వీళ్ళు ఒక పింఛన్ పంపిణీ తప్పనిచ్చి ఎటువంటి కొత్త పథకాలు అనేటివి ఏర్పాటు చేయలే. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు కొత్త పథకం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశాడు. కులం, మతం, ప్రాంతం అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేటివి అందించాడు. 23 సంక్షేమ పథకాలు ఆయన గత ప్రభుత్వంలో అందించాడు. ఇప్పటి వరకు వీళ్ళు పింఛన్లు తప్ప ఎటువంటివి లేదు. ఇది అమ్మఒడి అంటున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ. ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాపీ కొట్టి కేవలము ఉన్న వాటిలో ఇంకా తగ్గించే ప్రయత్నం చేసి మేము ఇంత ఇచ్చామని కొత్త హడావిడి చేస్తున్నారు తప్ప వేరే ఎటువంటిది లేవండి.